ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లు చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం రేకుర్తిలో ఉన్నాము. ఇక్కడ గ్రామ సభలు నిర్వహించబడుతున్నాయి. సో అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు, అదే విధంగా రేషన్ కార్డుల పంపిణీ, అదే విధంగా రైతు భరోసా, ఇంకా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వీటన్నింటికి కూడా ఈ రోజు ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. సో ఎవరైనా దీనికి అర్హులుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా రేషన్ కార్డులో వాళ్ళ పిల్లల నేమ్స్ ఏమైనా యాడ్ చేయాలి, అవన్నీ ఉంటే కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ ఫామ్స్ ఇస్తున్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళ గుర్తింపు, ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో అవి కూడా ఈ రోజు జరుగుతుంది. సో ఈ రోజు అప్లికేషన్స్ ఇస్తే తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ విడత ఇందిరమ్మ ఇళ్ళ కింద ఎవరెవరి నేమ్స్ అయితే వచ్చాయో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఫామ్స్ ఇచ్చేశారు. సో సెకండ్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఇక్కడ రేకుర్తి 19వ డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్ గారు ఉన్నారు. సో తను అడిగి మరిన్ని వివరాలన్నింటినీ కూడా ఈ కమిటీ ఎందుకుంది, ఇక్కడ గ్రామ సభ ఎందుకు నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఎందుకు ఈ కమిటీ ఉంది? ఇప్పుడు చాలా మంది నేమ్స్ కూడా దీంట్లో అనౌన్స్ చేయడం జరిగింది కదా, ఏ అప్లికేషన్స్ పెట్టుకున్నారో అసలు టోటల్ గా వివరించండి సార్. మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కార్యక్రమంలో మొన్న దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దాదాపు మా 19th డివిజన్ నుంచి వెళ్ళి 1349 దరఖాస్తులు మన ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. దానికి గాను అవి సర్వే చేసి అలా ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరు ఎలిజిబుల్ అని, మన లోన్లకు ఎవరు ఎలిజిబుల్ అని, రేషన్ కార్డులకు ఎవరు ఎలిజిబుల్ అని సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఇప్పుడు ఇవాళ వాటి పేరు వివరాలను ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రొద్దున కార్యక్రమం స్టార్ట్ అయ్యే టైంకి ఆ లిస్టు రాలే. లిస్టు రాక ప్రజలు జర కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరూ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దీంతో బాగా ఇబ్బంది అయింది ఇక్కడికి వచ్చిన ప్రజలకి. కావున ఇప్పుడు ఏంటంటే ఆ లిస్టు ప్రకారము 1400 అప్లికేషన్ పెట్టుకుంటే మనకు 100, 150, 200 వచ్చినాయి. మిగతా దాదాపు 1000 చిల్లర అందులోకెళ్ళి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా దగ్గర 60 డివిజన్లో 90% మాసున్న డివిజన్ ఎక్కువ గరీబోళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళే ఉంటారు. సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఎవరైతే నేమ్స్ అనౌన్స్ చేశారో వాళ్ళకే రేషన్ కార్డ్స్ వచ్చినాయి, వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు మంజూరైన అపోహలో ఉన్నారు వీళ్ళంతా. పబ్లిక్ కూడా మీరు చూడొచ్చు, గందరగోళంగా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవంగా అంటే నాకు తెలిసినంత మట్టుకు ఈ వచ్చిన వాళ్ళందరికీ వచ్చింది అనడం అదొక భ్రమనే. ఎందుకనంటే అవి దరఖాస్తులు చేసుకున్న వాళ్ళే సర్వే చేసి వీళ్ళకు ఆడ లిస్టు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇస్తారా అయ్యారా అనేది కూడా తెలియదు. కాకపోతే వాళ్ళు మాకు అందరికి వచ్చిందని చెప్పేసి నమ్ముతాను. ఇప్పుడు దాదాపు 96 మందికి రేషన్ కార్డు అని పెట్టిర్రు. రేషన్ కార్డు ఆ 96 మందికి ఇస్తారా అయ్యారా కూడా తెలియదు. మీతోళ్ళు రాలేదనుకుంటారు, వీళ్ళు వచ్చింది అనుకుంటారు. అట్లా పబ్లిక్ కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఇప్పుడు లిస్ట్ లో పేరు రాని వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ నేమ్స్ అన్ని మళ్ళీ నెక్స్ట్ నిర్వహించినప్పుడు వాళ్ళ నేమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అధికారుల దృష్టికి మేము రానున్న పరిస్థితి ఏంటిది అని అడిగితే వాళ్ళే కూడా మేము ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటాము, తీసుకొని వాళ్ళే కూడా వచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని వాళ్ళు తెలపడం జరిగింది. కానీ అది ఎంతవరకు అవుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఇక్కడ రేకుర్తిలో గ్రామ సభ నిర్వహిస్తున్న మున్సిపల్ ఏసీబీ వేణు గారు ఉన్నారు. సో వేణు గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ ఇవి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇక్కడ ఏం నిర్వహిస్తున్నారు సార్? ఇప్పుడు ఏమేం చేస్తున్నారు? ఇక్కడ ఏం అప్లికేషన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ మంజూరైన వాళ్ళకి ఏమన్నా ఫామ్స్ ఇస్తున్నారా? సో ఏం జరుగుతుంది? యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద స్టేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశానుసారంగా మరియు మా కమిషనర్ ఆదేశానుసారంగా ఈ 2 రోజులు 21 and 22 ఈ 2 రోజులు కూడా 60 వార్డ్స్లో 60 డివిజన్లలో మనకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలలో మనకు ముఖ్యంగా 2 అంశంలు, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు అండ్ రేషన్ కార్డుల గురించి దరఖాస్తుల ఆల్రెడీ గతంలో ఇచ్చిన దరఖాస్తుల వాటి దాని మీద ఏం జరిగింది, వాటిని మనము గతంలోని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తు చేసిన వాటిని
మనము పరిశీలించడం జరిగింది క్షేత్రస్థాయిలో. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. అందులో ఎవరైతే ఇంక్లూడ్ కావాలి వాళ్ళకు దరఖాస్తు చేసుకోవడానికి మనము అవకాశం ఇస్తున్నాము. ఈరోజు ఎవరైనా వీలు కాకుండా దరఖాస్తు చేయడము వీలు కాని వాళ్ళు కూడా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో ఒక సెంటర్ పెడుతున్నాము. అక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే రేషన్ కార్డ్స్ గురించి కూడా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టిన గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంది ఆల్రెడీ దాంట్లో కూడా ఇంకా అడిషనల్ మెంబర్స్ గురించి కూడా మనకు మీ సేవ ద్వారా అప్లై చేసిన వాటికి కూడా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అది కాకుండా ఈ రోజు మన ప్రత్యేకంగా ఇంకా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళకు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనం 3 కౌంటర్లు పెట్టేసేసి అందరి దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మేము ఇది అప్లికేషన్ తీసుకుంటాం మేడం. థ్యాంక్